పర్వాలేదు గెలవాలని చెప్పి ఆలోచనతో తిరుగుతున్నాను. సత్యం సావనేది వస్తుంది ఖచ్చితంగా, కానీ ఇలా జరుగుతుంది నేను ఊహించలేను. తిరిగి విజయవాడ కూడా పోయాను మేడం, విజయవాడ కూడా తిరిగాను మేడం. ఇంత తిరిగినా కూడా భయం లేదు మేడం, వీళ్ళల్లో భయం లేదు మేడం, భయం లేదు, మానవత లేదు. అన్ని ఆలోచనలు ఏం చేస్తుంటారు వీళ్ళు, తొడగొట్టినట్లు అయిపోయింది వీళ్ళకి. వాళ్ళకే సపోర్ట్ మేడం, బలవంతుంటే రాజ్యం మేడం, బలవంతుంటే బలవంతమైన సర్పము చరిచీమల చేత చిక్కి చావేది సుమతి. మనమంతా గట్టిగా ఉంటే ఎంత బలవంతుడైనా ఎదురుకున్నాను మేడం. అప్పటి నుంచి ఇప్పుడు చాలా వార్త తెలుసుకున్నాను మేడం. తిరిగి అరిసిపోయినాను మేడం. ఈ చివరి జయరామ్ సార్ చెప్పిన ప్రకారం చివరికి నువ్వు పోరాడు, నిలబడి నేను సపోర్ట్ చేస్తాను మేడం. చెప్పానంటాను రెండు గట్టిగా ఉంటాను, మీరు గట్టిగా నిలబడతాను మేడం. వాగ్దానం అందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాను. నా సాగు వచ్చిన పర్వాలే, నేను భయపడతాను. చెప్పించాను మేడం, ఆయన చెప్పారు, శివరాం రెడ్డి కూడా చెప్పారు, అరే మనకు కావాల్సిన చూడరా అంటే చూస్తానన్నా, చూశాను. నరాలు కోస్తానన్నా కోసా, నా నరాలు కోసేసి తిరిగి నా నరాలు. వాళ్ళ అన్నతో కూడా మాట్లాడినా మీ భూమి తీసుకొని ఆయన చేసుకుని ఏం బాగుపడతారు, అది వాళ్ళని అన్ని 24 గంటలు ప్రజలది కబ్జా చేయడం, మళ్ళీ నేను కబ్జా చేయలేదు అని చెప్పి బయటికి చెప్పడం, ప్రజల భూమిని కబ్జా చేయడము, నేను కబ్జా చేయలేదు. శాశ్వతంగా ఉన్నాం మేడం ఈ భూమి మీద. ఎందుకు ఇంతమందిని సతాయించుకొని కబ్జాలు చేసి ఏం చేస్తున్నారు? నిజంగా దీనిపైన గట్టిగా నేను పోరాడుతాను. సాయి ప్రసాద్ రెడ్డి గారు కబ్జా చేసుకుంటే మాత్రం ఎన్ని పరిస్థితుల్లో ఆయన మీ భూమిని మీకు ఇవ్వాల్సిందే. నేను సపోర్ట్ గా నిలబడతాను. అందరి సమస్యలు చెప్తున్నా, ఖచ్చితంగా నేను మాట్లాడతాను కూడా. మీరు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా సంతోషము. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా నా విన్నపం ఇదే. ఎందుకంటే మీ ఏజ్ వాళ్ళనే నేను కూడా తిరిగి అలసిపోయాను. ఆపరేషన్ అయింది, దయచేసి నాకు సహాయం చేయండి. మీ అందరితో వేడుకున్నది ఇదే. ఆదోనిని భూ కబ్జాల నుంచి విముక్తి చేయడమే మా లక్ష్యం. ప్రతి పేదవాడు ఎవరైతే కబ్జాకు గురైనాడో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈ కబ్జా కోరంలో వాళ్ళ నుంచి మన సపోర్ట్ ఉండాలి. కలిసి మీ అందరూ కూడా నాకు సాయం చేయాలని నేను చాలా తిరిగి అలసిపోయినాను. మీరు ఏడిస్తే మంచిది కాదు, మీ హెల్త్ కూడా మంచిది కాదు. భగవంతుడు ఉన్నాడు, మీరు అంటారు వాళ్ళు బలవంతులని, బలవంతుల్ని ఖచ్చితంగా ఓడించేవాడు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడద్దండి. 100%. నా పేరు షేక్ షాదీక్ అండి. నేను గుంతకల్ వాసిని. మా అవ్వ పేరు మీద 3 ఎకరాల 37 సెంట్లు భూమి 1911లో ఆ సర్టిఫికేట్ కాపీ తీసుకొని 2015 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ సమస్య గురించి తిరుగుతూనే ఉన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాలు గడిచిపోయింది, జేసీ కోర్టులో 7 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా నా సమస్యగానే మిగిలిపోయింది, ఇంతవరకు పరిష్కారం కాలే. పోతే గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన పిలిచి నాకు కరోనా టైంలో రెడ్డి గారు పిలిచి నాకు కరోనా టైంలో 25 లక్షలు 30 సెంట్లు భూమి ఇప్పిస్తాను వదిలేసేయమన్నారు. నేను అన్నాను, బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి ఈ భూమి గురించి ఇంత కొంచెమే అమౌంట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలా, ఎవరికి వదలకూడదు, నా సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించండి అన్నారు. లేచిపోయాడు ఆయన. ఈయనకు సాయిప్రసాద్ రెడ్డికి చెప్పి సాలైపోయింది. ఆయన కూడా అంతే, ఈయన అంతే. 2018లో చిప్పగిరి దర్గాలో వచ్చాడు. దర్గాలో మొహర్రం పండగ అప్పుడు
పహరం పండుగలో వచ్చేసి ఆయనతో కలిసి చెప్పారు, అయ్యా నా భూమి గురించి ఈ విధంగా జరిగితే గుజరీ రౌఫ్ వాళ్ళు వీళ్ళంతా నాదంటున్నారని. అందరూ నాదంటారు, ఖాళీ ఉంటే నా భూమి అందరూ వస్తారు, దయచేసి నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఆ పేపర్స్ అన్నీ తెచ్చి ఇమ్మన్నారు. మా ప్రభుత్వం వచ్చే వరకు వెయిట్ చేయి, వచ్చిన తర్వాత వాళ్ళ నరాలు కోసైనా నీకు ఇప్పిస్తా అన్నారు. ఆ నరాలు వాళ్ళకు కోయలేదు కానీ నాకు కోసేసిరి. తిరిగి అలసిపోయాను. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, మా మేడం గుడిసే కిష్టమ్మ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు ఇంతవరకు కూర్చోబెట్టుకొని ఆమె ప్రోగ్రాం ద్వారా అందరి సమక్షంలో నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు హెల్ప్ చేయాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారంతో ఎస్ సాదిక్ గుంతకల్. సర్వే నంబర్ సర్వే నంబర్ 444 మండిగిరి D2లో భూమి 3 ఎకరాల 37 సెంట్లు. సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన పేరు మీదే ఉందా ఇప్పుడు? లేదు, అది ఎవరి పేరు వాళ్ళు బలం ఉంది వాళ్ళ దగ్గర, ఏ పేరైనా మార్చుకుంటారు, ఏ పేర్లనే ఇచ్చుకుంటారు. వాసుబాబు అనే కాంట్రాక్టర్కి అమ్మేశారంట ఆ భూమి కూడా. సో ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎస్పీ గారికి కూడా పోయి చెప్పాను. ఎస్పీ గారు డిఎస్పీ కలవమన్నారు. డిఎస్పీ గారి దగ్గర వెళ్తే సిఐ దగ్గర వెళ్ళమన్నారు. సిఐ ఎంక్వైరీ చేసి కోర్టుకు పోమన్నారు. సో ఇన్ని అవస్థలు పడాను. నాకు ఆపరేషన్ అయింది. దయచేసి మీ అందరి సహకారంతో నాకు నా యొక్క భూమి ఇప్పించాలని వినయపూర్వక కోరుకుంటున్నాను. నమస్కారంతో ఎస్ సాదిక్. ఈరోజు నిమ్మల కిష్టమ్మ గారికి కలిశారు. పేరు షేక్ సాదిక్ అండి, గుంతకల్ వాసిని. నేను నా వయస్సు 76 సంవత్సరాలు.